నమస్తే ఫ్రెండ్స్, నేను మన ఛానల్లో ఇప్పటివరకు కొన్ని రకాల ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్కి సంబంధించిన వీడియోస్ అయితే చేశాను. సో ఆ వీడియోస్ కింద మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అన్న పైసా బజార్ స్టెప్అప్ క్రెడిట్ కార్డ్కి సంబంధించిన వీడియో కూడా చేయండి అని కామెంట్ చేశారు. సో ఇది కూడా ఒక ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డు పైసా బజార్ స్టెప్అప్ అనేది. సో ఈ వీడియోలో ఈ పైసా బజార్ స్టెప్అప్ క్రెడిట్ కార్డ్కి సంబంధించి నేను ఏదైతే రీసెర్చ్ చేశానో, సో ఆ రీసెర్చ్లో నాకు ఏదైతే ఇన్ఫర్మేషన్ దొరికిందో ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఓపెన్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియోని కంప్లీట్గా చూడండి. కంప్లీట్గా చూస్తే మీకు 100% ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో ఎవరైతే ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ తీసుకుందాం అనుకుంటున్నారో, ఎవరైతే సిబిల్ స్కోర్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటున్నారో, ఎవరికైతే పర్సనల్ లోన్స్ క్రెడిట్ కార్డ్స్ రిజెక్ట్ అవుతున్నాయో, సో వాళ్ళకి ఇన్ఫర్మేటివ్గా అయితే ఉంటుంది. ఎందుకంటే చాలామంది సిబిల్ స్కోర్ పెంచుకోవడానికి ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్స్ తీసుకుంటున్నారు. బట్ ప్రెసెంట్ ఇండియన్ మార్కెట్లో చాలా రకాల ఫిక్స్డ్ డిపాజిట్ కార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఏ కార్డు తీసుకోవాలో కన్ఫ్యూజన్లో ఉన్నారు. అండ్ అందులో ఈ పైసా బజార్ స్టెప్అప్ కార్డు కూడా తీసుకోవాలన్నా వద్దా అనే కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు. సో ఈ వీడియో మీరు కంప్లీట్గా చూస్తే మీకు ఆ కన్ఫ్యూజన్ అనేది క్లియర్ అవుద్ది. తీసుకోవాలా వద్దా అనేది అది మీరే డిసైడ్ చేసుకుంటారు కంప్లీట్గా. కాబట్టి వీడియో ఒకసారి కంప్లీట్గా చూడండి. అండ్ అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తాయి. అండ్ అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. సో డైరెక్ట్గా టాపిక్లోకి వచ్చినట్లయితే ఈ పైసా బజార్ స్టెప్అప్ క్రెడిట్ కార్డ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను మీకు స్క్రీన్ పైన చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో దట్ మీకు క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా అర్థమవుద్ది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పైసా బజార్ స్టెప్అప్ క్రెడిట్ కార్డ్ అనేది ఎస్బీఎం బ్యాంక్ పార్ట్నర్ క్రెడిట్ కార్డు. ఎస్బీఎం బ్యాంక్ అండ్ పైసా బజార్ ఈ రెండింటి పార్ట్నర్షిప్లో ఈ స్టెప్అప్ కార్డును అయితే లాంచ్ చేశారు. సో ఎస్బీఎం బ్యాంక్ అనేది ఆర్బీఐ అప్రూవ్డ్, డిఐసిజిసి ఇన్సూర్డ్ కూడా మీ అమౌంట్ అనేది. అంటే మీరు ఏదైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారో ఆ అమౌంట్కి ఇన్సూరెన్స్ అయితే ఉంటుంది. సో ఫ్యూచర్లో బ్యాంక్ కరప్ట్ అయినా కానీ మీ అమౌంట్ మీకు డిఐసిజిసి అనేది రిఫండ్ చేసేస్తుంది. అండ్ ఈ పైసా బజార్ స్టెప్అప్ క్రెడిట్ కార్డ్కి స్టార్టింగ్ ఫిక్స్డ్ డిపాజిట్ అనేది 2000 నుంచి స్టార్ట్ అవుద్ది. అంటే మీరు 2000 రూపీస్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా కానీ మీరు ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ అనేది తీసుకోవచ్చు. మీకు కార్డు వచ్చేస్తుంది. అండ్ మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన అమౌంట్ పైన 6.55% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే మీకు క్యాల్కులేట్ అయ్యి వీళ్ళు పే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక 5000 రూపీస్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసి క్రెడిట్ కార్డ్ తీసుకున్నారు అనుకోండి, ఈ పైసా బజార్ స్టెప్అప్ కార్డు. సో 1 year తర్వాత మీకు 5350 రూపీస్ అనేది అవుతాయి మీ అమౌంట్ అనేది. సో మీరు కార్డ్ని క్లోజ్ చేసుకొని అమౌంట్ అనేది తీసుకోవచ్చు. 5350 మీకు వచ్చేస్తాయి ఇంట్రెస్ట్తో సహా. లేకపోతే ఆటోమేటిక్గా అది ఆటో రెన్యువల్ కూడా అయిపోద్ది. 5350కి మళ్ళీ ఎఫ్డి అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో రెండు రకాలుగా ఉంటుంది. అండ్ అట్లాగే ఇందులో మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన అమౌంట్ పైన వీళ్ళు 90% క్రెడిట్ లిమిట్ అనేది ఇస్తారు. మాక్సిమం అన్ని క్రెడిట్ కార్డ్స్, అన్ని ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్స్ కూడా ఇట్లాగే వస్తున్నాయి. 10% అనేది హోల్డ్ చేసుకుంటున్నాయి. సో 90% అంటే మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10,000 రూపీస్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నారనుకోండి, 10,000 రూపీస్లో 90% అంటే 9,000 లిమిట్ అనేది వస్తుంది. అట్లా 90% అనేది వీళ్ళు లిమిట్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ అట్లాగే మీరు ఏదైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకొని కార్డు తీసుకున్న తర్వాత మీరు ఎప్పుడైనా సరే మళ్ళీ టాప్అప్ చేసుకొని కార్డ్ లిమిట్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మీ దగ్గర 5,000 రూపీస్ డబ్బులు ఉన్నాయి, 5,000 రూపీస్ పెట్టి ఈ కార్డు తీసుకున్నారు అనుకోండి. కార్డు తీసుకున్న తర్వాత మీకు ఫ్యూచర్లో ఒక 1 month 2 month తర్వాత లిమిట్ ఎక్కువ అవసరం ఉంటుంది. 10,000 20,000 అవసరం ఉంటుంది. సో ఆ 10,000 20,000 రూపీస్ని మళ్ళీ మీరు ఈ కార్డుకి యాడ్ చేసుకొని టాప్అప్ చేసుకొని సో మీరు లిమిట్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, కార్డ్ లిమిట్ని. అండ్ అట్లాగే వీళ్ళు మీకు ఎట్లాంటి సిబిల్ స్కోర్ అనేది చెక్ చేయరు మీరు కార్డుకి అప్లై చేసుకునేటప్పుడు. ఎందుకంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారు మీ దగ్గర ఉన్న అమౌంట్ని, ఆ అమౌంటే వీళ్ళకి సెక్యూర్గా ఉంటుంది కాబట్టి మీ సిబిల్ స్కోర్ అనేది చెక్ చేయకుండానే మీకు కార్డ్ అప్రూవల్ ఇచ్చేస్తారు. అండ్ అట్లాగే ఎట్లాంటి ఇన్కమ్ ప్రూఫ్ కూడా అడగరు మిమ్మల్ని. అంటే సాలరీ స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్ ఇట్లాంటివి ఏవి కూడా అడగకుండానే మీకు అప్రూవల్ ఇచ్చేస్తారు. అండ్ అట్లాగే ఇందులో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఎఫ్డి అమౌంట్ని ఎప్పుడైనా తీసుకోవచ్చు మీరు కార్డ్ని క్లోజ్ చేసుకొని. సో వేరే కార్డ్స్లో, కొన్ని కార్డ్స్లో 1 year లాక్ పీరియడ్ ఉంటుంది. 1 year వరకు మీరు అమౌంట్ తీసుకోరాదు, తీసుకున్న ఛార్జెస్ అనేది ఉంటాయి. బట్ ఇందులో వీళ్ళైతే ఏం మెన్షన్ చేశారంటే, ఎప్పుడంటే అప్పుడు మీరు మీ డబ్బుల్ని మీరు కార్డు క్లోజ్ చేసుకొని తీసుకోవచ్చు, ఎలాంటి లాక్ పీరియడ్ అనేది లేదు అని చెప్పి మెన్షన్ చేశారు. సో ఇది ఒకటి బెస్ట్ అడ్వాంటేజ్ ఇందులో. అండ్ ఈ కార్డులో రివార్డ్ ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, రివార్డ్ ప్రోగ్రామ్స్ అనేది కొంచెం ఫన్నీగా ఉంటుంది. సో చాలా తక్కువ రివార్డ్ ప్రోగ్రామ్స్ అనేది ఉన్నాయి. సో ఎవ్రీ 100 రూపీస్ స్పెండ్ పైన వీళ్ళు ఓన్లీ 1 రివార్డ్ పాయింటే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ 1 రివార్డ్ పాయింట్ వాల్యూ ఎంత అంటే 0.25 పైసా. అంటే 4 రివార్డ్ పాయింట్స్ వస్తే మీకు ఒక 1 రూపీ అనేది అవుద్ది. 4 రివార్డ్ పాయింట్స్ రావాలి అంటే 400 రూపాయలు అనేది మీరు స్పెండ్ చేస్తే ₹1 అనేది మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. 4 రివార్డ్ పాయింట్స్ వస్తాయి కాబట్టి ₹1 క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మంత్లీ ఒక సూపర్ మార్కెట్లో 4,000 ఖర్చు ఉందనుకోండి. సో ఈ కార్డ్ని యూజ్ చేసి అక్కడ మీరు 4,000 ఖర్చు పెట్టి గ్రాసరీస్ తీసుకుంటే మీకు అక్కడ జస్ట్ ₹10 మాత్రమే క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎవ్రీ 4,000 రూపీస్ పైన జస్ట్ ₹10 క్యాష్ బ్యాక్ వస్తుంది. సో క్యాష్ బ్యాక్ ప్రోగ్రామ్ అనేది ఇందులో అది
వర్స్ట్ అని చెప్పుకోవచ్చు. సో బాగాలేదు క్యాష్ బ్యాక్ ప్రోగ్రామ్ అయితే. అండ్ అట్లాగే ఈ కార్డు ద్వారా ఇంకొక చిన్న బెనిఫిట్ ఏంటి అని అంటే ఇది రూపే కార్డు. సో రూపే కార్డు కాబట్టి వీళ్ళు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ కొన్ని బ్రాండ్స్ పైన జొమాటో కానీ, స్విగ్గీ కానీ, నైకా, బుక్ మై షో, బిగ్ బాస్కెట్, లైఫ్ స్టైల్, యాత్ర, క్రోమా, రిలయన్స్ డిజిటల్ అండ్ ఇంకొన్ని ప్లాట్ఫామ్స్ స్క్రీన్ పైన చూపిస్తున్నారు చూడండి. ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా ఈ ప్లాట్ఫామ్స్ పైన వీళ్ళు ఈ కార్డుతో ట్రాన్సాక్షన్ చేసి మీరు షాపింగ్ చేస్తే 10% కానీ, 20% కానీ, 30% కానీ ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్కలాగా వీళ్ళతో పార్ట్నర్షిప్ పెట్టుకొని మీకు పర్సెంటేజ్ అయితే ఆఫ్ చేస్తున్నారు, అంటే డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నారు. సో ఇది కొంచెం బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ ఆఫర్స్ అనేది ఎవ్రీ మంత్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో మీరు ఈ ఆఫర్స్ చెక్ చేసుకోవాలంటే రూపే వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. లేకపోతే పైసా బజార్ స్టెప్ అప్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే వెబ్సైట్ వస్తుంది కదా. సో ఆ కార్డు కింద ఆఫర్లోకి వెళ్ళినట్లయితే నేను స్క్రీన్ పైన చూపిస్తాను చూడండి. అట్లా ఆఫర్స్ అన్ని చూపిస్తాయి. ఎవ్రీ మంత్ ఈ ఆఫర్స్ అనేది అప్డేట్ అవుతాయి. అండ్ తర్వాత మినిమం డిపాజిట్ అండ్ మాక్సిమం డిపాజిట్ గురించి మాట్లాడుకున్నట్లయితే నేను మీకు స్టార్టింగ్లో చెప్పినట్లు ఈ కార్డు జస్ట్ మీరు 2000 రూపీస్ నుంచి ఫిక్స్డ్ డిపాజిట్ చేసి అనేది కార్డు తీసుకోవచ్చు. మినిమం డిపాజిట్ 2000. మాక్సిమం డిపాజిట్ ఎంత అంటే కార్డు తీసుకునే టైంలో మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలంటే మాక్సిమం 60,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి మీరు కార్డు తీసుకోవచ్చు. కార్డు తీసుకున్న తర్వాత టాప్అప్ ఎంత వరకు చేసుకోవచ్చు అంటే ఓవరాల్గా 95,000 వరకు అయితే మీరు టాప్అప్ చేసుకోవచ్చు. అంటే 95,000 వరకు మీరు కార్డుకి రీఛార్జ్ లాగా టాప్అప్ అనేది చేసుకొని లిమిట్ అనేది ఇంక్రీజ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ కార్డుకి యాన్యువల్ ఫీ అనేది 0. సో ప్రతి కార్డుకి ఇయర్లీ యాన్యువల్ ఫీజు ఉంటాయి కదా, సంవత్సరంకి ఒకసారి. సో యాన్యువల్ ఫీ అయితే లేదు, 0 యాన్యువల్ ఫీ. ఇన్ కేస్ మీ కార్డు ఆటోమేటిక్గా రిన్యూవల్ అవుతే ఎలాంటి ఛార్జ్ అనేది పడదు. జాయినింగ్ ఫీ అనేది ఒక కండిషన్ అయితే ఉంది జాయినింగ్ ఫీ విషయంలో. ఇన్ కేస్ మీరు 2000 రూపీస్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా, 5000 రూపీస్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా కానీ మీకు జాయినింగ్ ఫీ అనేది 250 రూపీస్ ప్లస్ 18% జీఎస్టీ, అంటే అరౌండ్ నియర్లీ 300 వరకు మీకు జీఎస్టీ అనేది పడుతుంది. అదే 5000 తర్వాత ప్లాన్స్ ఏదైతే 10,000, 15,000, 20,000 ప్లాన్స్ తీసుకున్నారనుకోండి, అంటే అంత అమౌంట్ 10,000 నుంచి ఎబో అమౌంట్ పెట్టి మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నారనుకోండి, మీకు ఎట్లాంటి జాయినింగ్ ఫీ అనేది లేదు. కాకపోతే 2,000 పెట్టినా 5,000 పెట్టినా కానీ మీకు 300 రూపాయలు జాయినింగ్ ఫీ అయితే ఉంది. సో ఇదొక్కటి కొంచెం డిసడ్వాంటేజ్, ఎందుకంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేసి కార్డు తీసుకుంటున్నాం కాబట్టి జాయినింగ్ ఫీ అనేది కాంపిటేటివ్ కార్డ్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. సో కాంపిటేటివ్ కార్డ్స్ ఏమున్నాయి జాయినింగ్ ఫీ లేకుండా అనేది నేను మీకు ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మీకు అన్ని కూడా క్లియర్గా అర్థం అవడం కోసం స్క్రీన్ పైన నేను ఈ పైసా బజార్ స్టెప్ అప్కు సంబంధించిన అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ క్లియర్గా ఒక పారాగ్రాఫ్ లాగా మెన్షన్ చేసి చూపిస్తున్నా చూడండి. ఫస్ట్ అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్టార్టింగ్ ఎఫ్డి 2000 రూపీస్ మాత్రమే, అంటే 2000 పెడితేనే మనకు ఎఫ్డి కార్డు ఇస్తున్నారు కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్. సో వేరే కార్డ్స్ 2000 రూపీస్కి ఎఫ్డి కార్డ్స్ ఇవ్వట్లేదు. తర్వాత ప్రీమెచ్యూర్ విత్డ్రాల్ ఫెసిలిటీ అవైలబిలిటీ ఉంది, అంటే 1 ఇయర్ లోపు, అంటే మెచ్యూర్ కాకముందే మీరు ఎప్పుడు పడితే అప్పుడు ఆ కార్డు అనేది క్లోజ్ చేసుకొని మీ అమౌంట్ మీరు తీసేసుకోవచ్చు. ఇది ఒక బెనిఫిట్. తర్వాత ఇది రూపే కార్డు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్స్లో చాలా బ్యాంక్స్ రూపే కార్డ్స్ ప్రొవైడ్ చేయట్లేదు, వీసా ప్రొవైడ్ చేస్తున్నాయి. సో వీసా వల్ల అంత యూజ్ లేదు, ఉంటుంది, బట్ రూపే అనేది ఇంకెక్కువగా యూజ్ అవుతుంది మనకు. ఎట్లా అంటే రూపే కార్డ్ని మీరు డైరెక్ట్గా మీ ఫోన్పేకి, గూగుల్ పేకి, ఇట్లా యూపీఐ యాప్స్కి కనెక్ట్ చేసుకొని మీరు ఎక్కడైనా షాప్స్లో స్కానర్స్కి స్కాన్ చేసి కార్డు నుంచి పేమెంట్ చేయొచ్చు. అక్కడ స్వైపింగ్ మిషన్ ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది క్రెడిట్ కార్డు కాబట్టి అక్కడ స్వైపింగ్ మిషన్ ఉంటేనే పేమెంట్ తీసుకుంటామని అవసరం ఉండదు. యూపీఐ నుంచి కూడా ఈ కార్డు నుంచి పేమెంట్ చేయొచ్చు రూపే, అదొక బెనిఫిట్. డిసడ్వాంటేజ్ చూసుకున్నట్లయితే ఈ కార్డుకి జాయినింగ్ ఫీ అని చెప్పాను కదా ఇందాక, 2000 ప్లాన్ తీసుకున్నా, 5000 ప్లాన్ తీసుకున్నా కానీ ఎఫ్డి ప్లాన్ మీకు నియర్లీ 300 రూపీస్ అనేది జాయినింగ్ ఫీ అనేది పడుతుంది, 250 + 45, ఇది ఒకటి. అండ్ తర్వాత ఎఫ్డి పేమెంట్ కొంతమందికి డిడక్ట్ అవుతుందట బ్యాంక్ నుంచి, కాకపోతే కార్డుకి అనేది రావట్లేదు, కార్డు యాక్టివేట్ అవ్వట్లేదు అని చెప్పి నేను రీసెర్చ్ చేసినప్పుడు కొంతమంది నాకు అడ్వైస్ ఇచ్చారు. అంటే మీరు ఎఫ్డి చేసినప్పుడు 2000 రూపీస్ కానీ 5000 రూపీస్ కానీ ఎఫ్డి చేసి కార్డు తీసుకున్నప్పుడు మీ బ్యాంకుల నుంచి అమౌంట్ కట్ అవుతున్నాయి, బట్ కార్డుకి రిఫ్లెక్ట్ అవ్వట్లేదు, కార్డు యాక్టివేట్ అవ్వట్లేదు, ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అని పడుతుందట. కొంతమందికి, ప్రతి ఒక్కరికి కాదు, అందరికీ కాదు, కొంతమందికి ఆ ప్రాబ్లం వస్తుందట. సో ఆ ప్రాబ్లం కనుక మీకు వస్తే మీరు దాన్ని సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓన్గా. అండ్ అట్లాగే రివార్డ్ ప్రోగ్రామ్ అనేది లో రివార్డ్ ప్రోగ్రామ్ కాంపిటేటివ్ కార్డ్స్తో కంపేర్ చేసుకుంటే. సో కాంపిటేటివ్ కార్డ్స్ అనేది నేను మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో రివార్డ్ ప్రోగ్రామ్ అనేది ఎవ్రీ 100 రూపీస్కి 1 రివార్డ్ పాయింట్ అని అంటే సో 0.25% అనేది క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు, అంటే ఎవ్రీ 100 రూపీస్కి 25 పైసా అనేది చాలా లోయెస్ట్ క్యాష్ బ్యాక్ రివార్డ్ ప్రోగ్రామ్. అండ్ ఇంకొంతమంది కేవైసీ ఇష్యూస్ వస్తున్నాయంట, అంటే ఆధార్ కానీ వీడియో కేవైసీ కానీ చేసుకునేటప్పుడు కేవైసీ ఇష్యూస్ వస్తున్నాయని కూడా కొంతమంది సజెస్ట్ చేశారు. సో అది కూడా చూసుకోండి. ఇన్ కేస్ కేవైసీ ఇష్యూస్ వస్తే, అంటే మీరు అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన తర్వాత కేవైసీ ఇష్యూస్ వస్తే దాన్ని మీరు సాల్వ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ తర్వాత నేను మీకు కాంపిటీషన్లో ఉన్న కార్డ్స్ గురించి చెప్తాను చెప్పాను కదా. సో కాంపిటీషన్లో ఉన్న కార్డ్స్లో అంటే ప్రెసెంట్ ఇండియన్ మార్కెట్లో ది బెస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ అయితే SBI మ్యాగ్నెట్ క్రెడిట్ కార్డు. దాని గురించి నేను డెడికేటెడ్ వీడియోస్ కూడా మన ఛానల్లో చేశాను. సో మీకు ఆ కార్డ్ని కంపేర్ చేసి చూపిస్తా పైసా బజార్ స్టెప్ అప్ కార్డ్తో. సో డీటెయిల్గా సైడ్ బై సైడ్ కంపారిజన్ అయితే పెట్టాను చూడండి. పైసా బజార్ స్టెప్ అప్ కార్డ్ వచ్చేసి 0.25% క్యాష్ బ్యాక్ మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది, అంటే ఎవ్రీ 100 రూపీస్కి జస్ట్ 25 పైసా క్యాష్ బ్యాక్ ఇస్తుంది. అదే SBI మ్యాగ్నెట్ చూసుకున్నట్లయితే 1% క్యాష్ బ్యాక్ అనేది ఇస్తుంది, అంటే
అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు సూపర్ మార్కెట్లో ఒక 1000 రూపీస్ 2000 రూపీస్ బిల్ అయింది అనుకోండి, 1% అంటే 1000కి 10 రూపీస్ క్యాష్ బ్యాక్ ఇస్తుంది, 2000కి 20 రూపీస్ క్యాష్ బ్యాక్ ఇస్తుంది, 5000 వాడుకుంటే 50 రూపీస్ క్యాష్ బ్యాక్ ఇస్తుంది. సో అట్లా మీరు మంత్లీ మీకు తక్కువనే అనిపించవచ్చు 50 అట్లా అంటే, బట్ ఇయర్లీ మీకు ఎక్కువ మొత్తంలో మీకు క్యాష్ బ్యాక్ అనేది ఇస్తుంది. అండ్ అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ ఇస్తుంది 1%. ఈ లిమిటేషన్స్ అంటూ క్యాపింగ్స్ అంటే ఏది లేదు. అంటే మాక్సిమం 100 రూపాయలు ఎర్న్ చేయొచ్చు, 200 ఎర్న్ చేయొచ్చు మీరు అని లేదు. మీరు ఎంత టాప్అప్ చేసుకుంటూ కార్డుకి ఎంత యూజ్ చేసుకుంటే అంత క్యాష్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో మనం క్లాత్ షాపింగ్ చేసినప్పుడు కానీ ఎక్కడైనా సరే మీకు 1% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది ఎలిజిబుల్ ట్రాన్సాక్షన్ పైన. అండ్ అట్లాగే సెకండ్ది పైసా బజార్ స్టెప్అప్ కార్డ్ అనేది మీరు ఎఫ్డీ చేసిన అమౌంట్ పైన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6.55% అయితే ఇస్తుంది. అదే ఎస్బీఎం మ్యాగ్నెట్ క్రెడిట్ కార్డ్ అనేది 7% పర్ యానం ఇన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అట్లాగే పైసా బజార్ స్టెప్అప్ కార్డుకి 5000 ప్లాన్ తీసుకున్న 2000 ప్లాన్ తీసుకున్నా కానీ జాయినింగ్ ఫీ అయితే ఉంది. సో స్టూడెంట్స్ కానీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ కానీ ఇంకా ఎంప్లాయ్మెంట్ స్టార్ట్ అవ్వని వాళ్ళు కానీ మాక్సిమం 5000 ప్లాన్ తీసుకుంటారు. బట్ వీళ్ళు 5000 ప్లాన్కి 300 రూపీస్ జాయినింగ్ ఫీ పెట్టారు. సో ఆ 300 రూపీస్ వాళ్ళు ఇంట్రెస్ట్ పే చేస్తామని చెప్తున్నారు. సో అంత ఒక్క కాడికి వస్తుంది కాబట్టి సో జాయినింగ్ ఫీ అనేది కొంచెం డిసడ్వాంటేజ్ ఇందులో. అదే ఎస్బీఎం మ్యాగ్నెట్ కార్డుకి మీకు ఎలాంటి జాయినింగ్ ఫీ అనేది ఉండదు. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు జాయినింగ్ ఫీ ఫ్రీయే, యాన్యువల్ ఫీ కూడా ఉండదు, లైఫ్ టైం ఫ్రీగా ఉంటుంది కార్డ్ అనేది. సో ఇన్ కేస్ మీకు ఎస్బీఎం మ్యాగ్నెట్ క్రెడిట్ కార్డు తీసుకోవాలని ఇంట్రెస్ట్ కనుక ఉంటే ఈ కార్డుకి అప్లై చేసుకునే అఫీషియల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో లింక్ పైన క్లిక్ చేసుకొని మీరు కార్డుకి అప్లై చేసుకోండి. అప్లై చేసే ప్రాసెస్ తెలియకపోతే నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేశాను కదా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే, కమెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తా. ఒకసారి ఆ వీడియో చూసి మీరు కార్డుకి అప్లై చేసే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. మీరు మధ్యలో స్టక్ అవ్వకుండా మీ జర్నీ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోద్ది. అండ్ ఈ ఎస్బీఎం మ్యాగ్నెట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, సో మీరు కార్డు తీసుకునేటప్పుడు మీ అమౌంట్ స్టక్ అయినా లేకపోతే మీ కేవైసీ ప్రాబ్లమ్స్ వచ్చినా, అందరికీ రావు, కొంతమందికి ఎవరికొకరికి వస్తుంది. సో అట్లాంటి ఇష్యూస్ వచ్చినా కానీ నేను ఇక్కడ చూపిస్తున్న మా అఫీషియల్ మెయిల్ ఐడి ఉంది కదా, ఈ మెయిల్కి మీరు మెయిల్ చేశారనుకోండి, మాకు ఇట్లా ఎస్బీఎం మ్యాగ్నెట్ కార్డు తీసుకునేటప్పుడు ఈ ప్రాబ్లం వచ్చింది అని చెప్పేసి మీ మొబైల్ నెంబర్, మీ ప్రాబ్లమ్, మీ డీటెయిల్స్, మీ నేమ్ అక్కడ పెట్టినట్లయితే మేము పర్సనల్గా సో ఎస్బీఎం మ్యాగ్నెట్ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి మీ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. సో ఆ హెల్ప్ అనేది మా ఛానల్ నుంచి అయితే మీకు కంపల్సరీ ఉంటుంది ఎస్బీఎం మ్యాగ్నెట్ కార్డులో అయితే. ఎందుకంటే వీళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన కార్డు కాబట్టి సో ప్రాబ్లమ్స్ అనేది ఫాస్ట్గా సాల్వ్ చేస్తున్నారు. ఎవరికైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అయిపోతాయి. కాబట్టి ఇన్ కేస్ మీకు సిబిల్ స్కోర్ పెంచుకోవాలన్నా కానీ, సో మీకు వేరే లోన్స్ క్రెడిట్ కార్డ్స్ రిజెక్ట్ అవుతున్నా కానీ, సో ఇది బెస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డు. ఇన్ కేస్ మీకు రిక్వైర్మెంట్ ఉంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, దానిపైన క్లిక్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. ఇది కంప్లీట్ వీడియో. ఇందులో మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.